ప్రస్తుతం టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇదంతా తను పుష్ప 2 పెయిడ్ ప్రీమియర్స్ కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ కు వెళ్లినప్పటి నుండి మొదలయ్యింది. పెయిడ్ ప్రీమియర్స్ కు అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లటంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అల్లు అర్జున్ పై పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు. పైగా ఆయన ఓపెన్ గా చెబుతున్నవన్నీ అబద్దాలని ఆరోపణలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సమయంలో పుష్ప 2 మేకర్స్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కానీ వెంటనే తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గారు. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించాడు. తనను నిరంతరం పట్టుకోవాలని కష్టపడే పోలీస్ ఆఫీసర్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించారు. ఈ సినిమాలో ఒక సందర్భంలో షెకావత్ కు పుష్పరాజ్ వార్నింగ్ ఇస్తాడు. అదే సమయంలో దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని అంటాడు. ఆ సీన్లో అల్లు అర్జున్ యాక్షన్, ఆ డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పైగా ఆ సీన్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కలిపి ఇదొక సాంగ్ లాగా ఉందని ప్రేక్షకులు తెగ వైరల్ చేశారు. అదే విషయాన్ని మూవీ టీం క్యాచ్ చేసింది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ ఒక ర్యాప్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్లో ఈ పాట అందుబాటులోకి వచ్చింది. ఈ పాటను పుష్ప 2 విడుదలకు ముందు రిలీజ్ చేసుంటే పెద్దగా హైలైట్ అయ్యేది కాదేమో. కానీ సినిమా విడుదలయ్యి దాని ప్రీమియర్స్ వల్ల ఒక మహిళ చనిపోయి పెద్ద రచ్చ జరిగిన తర్వాత విడుదల చేశారు కాబట్టి ఈ విషయం ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. దమ్ముంటే పట్టుకోరా అంటూ అల్లు అర్జునే ఇండైరెక్ట్ గా పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. దీంతో టీ సిరీస్ తో పాటు పుష్ప 2 మేకర్స్ వెనక్కి తగ్గారు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ పుష్ప 2 నుండి విడుదల చేసిన ర్యాప్ సాంగ్ ను వెంటనే యూట్యూబ్ నుండి తొలగించారు మేకర్స్. ఈ పాట విడుదలయ్యి 24 గంటలు కూడా అవలేదు. ఇంతలోనే దీనిని యూట్యూబ్ నుంచి తొలగించారు. దీంతో పుష్పరాజ్ తోక ముడిచాడని, పోలీసులతో పెట్టుకుంటే తప్పించుకోవటం అంత ఈజీ కాదని ప్రేక్షకులు అంటున్నారు. అల్లు అర్జున్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను చేసింది ఒక విధంగా తప్పే అని, రేవతి మృతికి ప్రధాన కారణం తనే అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ పలువురు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.